యూదా రాసిన పత్రిక 21, 22, 23 నేను చదువుతానని అందరు తీసినట్లయితే ఆఖరిలో 21, 22 దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి, సందేహపడే వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇక్కడ 3 వచనాలు లేదా 3 లైన్లు చూసుకున్నాం మనము. ఒకటి వచ్చేసి దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. 3 విషయాలను గురించి మనం చిన్నగా ధ్యానించుకుందాం. సమయం ఎక్కువ లేదు మనకి. సో మేబీ 1-2 విషయాలు చూసుకుని మనం ముగించేసుకుందాము. అయితే ఇక్కడ యూదా రాసిన పత్రిక అంటే ఆ వచనాల్లోకి వెళ్ళక ముందు యూదా గురించి చిన్న పరిచయం. అందరికి తెలిసిందే ఈ యూదా ఎవరంటే యేసుప్రభు వారి యొక్క తమ్ముడు. కానీ ఆయన పరిచయం చేసుకునేటప్పుడు ఏమని రాస్తాడంటే యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునని రాస్తాడు. అక్కడ యాకోబు కూడా యేసుప్రభు వారి తమ్ముడే, యూదా కూడా యేసుప్రభు వారి తమ్ముడే. కానీ యేసుప్రభు వారి తమ్ముడు అని చెప్పుకోవడానికంటే ఆయన దాసుడు అని చెప్పుకోవడానికి ఆయన కరెక్ట్ అనిపించింది. అంటే తనను తాను తగ్గించుకుంటూ ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు అంటే 3వ వచనంలో చూసుకుంటే, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. వ్రాయడానికి కారణం ఏంటిదంటే ఎవరికో రాయవట్లేదు, ఇది పరిశుద్ధులకు రాస్తున్నాడు. పరిశుద్ధులకు ఏమని రాస్తున్నాడు? ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం. ఏంటిదంటే అది పైన చూసుకుంటే మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి రక్షణ నిశ్చయత ఉందా లేదా అన్న ఒక చిన్న ప్రశ్న వేస్తూ మన రక్షణలో ఎలా ఉన్నాము, ఎలా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడని పత్రికను రాస్తూ కొంతమంది పేర్లను రాస్తాడు. అక్కడ మొట్టమొదట దేవదూతలను ఉంచుతాడు, అక్కడ తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలను ఉంచుతాడు, అక్కడ తర్వాత కోరాహును, కయ్యోనును, బిలామును, ఇలా అందరి నుంచి ఇటు పక్కకు వచ్చేసరికి హానోకును ఉంచుతాడు. అప్పటి వరకు మనకు తెలీదు హానోకు ఒక ప్రవక్త అని యూదా చెప్పే అంతవరకు. హానోకు ఒక విశ్వాసి అనుకుంటాము. హానోకు దేవుని యొక్క మాట విని దేవుడితో నడుచుచు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుంటాం మనము. లేదా తన కుమారుని పేరుని బట్టి మెతూషెల అనగా తను చనిపోతే వస్తుంది ఏంటిది ప్రళయం అన్న దాన్ని బట్టి మనము హానోకు ఒక ప్రవక్త అయి ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ యూదా దాన్ని దృఢ నిశ్చయం చేశాడు. ఏమని అంటాడంటే 7వ వాడైన హానోకు ప్రవచించి ఏమని చెప్పాడు? ప్రభువు వేవేల ప్రజలతో రాబోతున్నాడు, వేయించేయబోతున్నాడు అని చెప్తూ ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి అంటే కన్క్లూజన్ చెప్పాలంటే బైబిల్ అంతటిని ఒక చిన్నగా పుస్తకంలో పెట్టి యూదా ఎవరికి చెప్తున్నాడంటే పరిశుద్ధులైన మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను నేను. ఏంటిది అది? మన రక్షణ నిశ్చయత ఎలా ఉంది. ఇటు పక్కన ఒక 7 మందిని పెట్టాడు, దేవదూతలను పెట్టాడు, సొదొమ గొమొర్రాలను పెట్టాడు, కయ్యోనుని పెట్టాడు, తర్వాత బిలామును పెట్టాడు, కోరాహును పెట్టాడు. ఇటు పక్కన హానోకుని పెట్టి హానోకు దేవునితో నడిచారు, వీళ్ళందరూ దేవునితో నడవలేదు. ఇప్పుడు మనం ఎలా నడుస్తున్నాము అని చెప్పి 3 ప్రశ్నలు లేదా 3 సూట్ అయిన ప్రశ్నలు మనకు వేస్తున్నాడు. ఒకటి ఏంటిదంటే దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండడి. ఫస్ట్ మనం చేయాల్సింది దేవుని ప్రేమలో నిల్చున్నట్లు మనం ఏం చేసుకోవాలంట? కాచుకోవాలి. ఇందాక విన్న వాక్యం మొత్తం అదే. జగటగల దొంగ ఊబిలో పడకుండా దేవుడు స్థిరపరిచేది ఆయనే, బండ మీద స్థిరపరిచేది ఆయనే. మనం ఏం చేయాలి? ఆయనలో కాచుకొని ఉండాలి. అంటే స్థిరపరిచేటప్పుడు నాకు వద్దు అని విధులిచ్చేసుకుంటే మనమే పడిపోతాం. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడేది మనతో మొట్టమొదటిది ఏంటిదంటే దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలి. 2వది సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అంటే ఇతరుల పట్ల సందేహం దేని బట్టి అయినా సందేహం ఉండొచ్చు, దేవుని బట్టి సందేహం ఉండొచ్చు, మనను బట్టి సందేహం ఉండొచ్చు. ఏది ఉన్నా సరే మనం ఎలా ఉండాలంట? కనికరం చూపిస్తూ ఉండాలి. 3వది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఇది ఈ అగ్ని అన్న దాని గురించి కొన్ని విషయాలు చూసుకోవాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిది ఏంటిదంటే అగ్నిలో నుంచి లాగే ముందు ఉండాల్సిన 2 లక్షణాలు ఏంటిదంటే ఫస్ట్ మనకి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి,
తర్వాత ఇతరుల పట్ల కనికరం ఉండాలి. ఆ రెండు ఉన్న తర్వాతే మూడో స్టెప్లోకి వెళ్ళాలి. ఏంటిదా మూడో స్టెప్ అంటే ఇతరులను అగ్నిలోంచి లాగడానికి ప్రయత్నం చేయాలి. నాకు ఇవి లేకుండా పక్కనోడిని అగ్నిలోంచి లాగాలని నేను ప్రయత్నం చేస్తే ఆడితో పాటు నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే ముందు నాకు దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి నేను. రెండవది ఎదుటోడి పట్ల నాకు కనికరం ఉండాలి. ఆ తర్వాతే ఆయన్ని పట్టుకుని లాగడానికి నేను ప్రయత్నం చేయాలి. అయితే ఏంటిది అగ్ని ఏంటిది అన్నది మనం ఆలోచన చేస్తే ఇక్కడే రాయబడి ఉంటుంది పైన. ఇంకా మనకు సమయం అంత లేదు కాబట్టి నేను చదవను. 2వ పేతురులో రాయబడి ఉంటుంది. ఏమంటుందంటే లయమైపోతుంది. 2వ పేతురు 3వ అధ్యాయంలో ఏమంటుంది, మిక్కుటమైన వేండ్రముతో ఏమవుతుందంటే ఆకాశములు భూములు అన్నీ లయమైపోతున్నాయి. అంటే దేవుడు మనకందరికి తెలుసు, నోవాహు సమయంలో దేవుడు జలప్రలయంతో మొత్తం నాశనం చేశాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీకు నాకు చిహ్నంగా ఒక ఇంద్రధనుస్సును నేను ఇస్తున్నాను. దేనికి అది జ్ఞాపకం దేనికంటే నేను మరలా నీళ్ళ చేత భూమిని నాశనము చేయను. పేతురు భక్తుడు ఏమంటాడంటే అవును, దేవుడు నీళ్ళ చేత భూమిని నాశనం చేయను అంటాడు, కానీ మిక్కుటమైన వేండ్రముతో కాల్చివేయబడుతుందంట భూమి, ఆకాశము భూమి. అంటే రెండవ ప్రళయం మనకు ఎలా రాబోతుంది అంటే అగ్ని. సో ఇప్పుడు దేవుడు మాట్లాడేది ఏంటిదంటే కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు. అంటే ఏంటిది అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే ఏదైతే అగ్ని రాబోతుందో ఆకాశం మీదకి భూమి మీదకి, అంటే ఎవరు వాళ్ళు, విడవబడ్డ వాళ్ళు, లేదా దేవుని యొక్క శ్రమలో పాల్గొనేవాళ్ళు. ఎందుకు దేవుని యొక్క ఆ శిక్షలో పాల్గొనాలని ఎందుకున్నారంటే దేవుణ్ణి విసర్జించారు. అందుకే అక్కడ రెండవది ఏంటిది ఏముంది అక్కడ, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహం దేని గురించి? క్రీస్తు రక్షకుడు. మనం చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్లో ఓపెన్ చేస్తే 100 మంది ఎక్స్ క్రిస్టియన్లను పెట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో, ఇంకా అనకూడదు, మనకు సంబంధం లేదు. కాకపోతే ఏంటిదంటే సందేహమే. వాళ్ళని చూసి మనం కనికరపడాలి, వాళ్ళని చూసి మనం ఉద్రేకపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూసి మనము కోప్పడాల్సింది, డిబేట్లకు వెళ్ళిపోయి వాళ్ళని ఏదో ఓడించేసేయాలి, చంపేయాలన్నది అవసరం లేదు. మనం వాళ్ళని చూసి ఏం చేయాలి? కనికరపడాలి. ఎందుకంటే వాళ్ళు సందేహపడుతున్నారు. మనము ప్రేమలో ఉంచుకోవాలి, వాళ్ళని చూసి కనికరపడాలి, తర్వాత వాళ్ళని అగ్నిలోంచి రాగడానికి ప్రయత్నం చేయాలి. ఆ అగ్ని ఏంటిదంటే దేవుని యొక్క క్రోధము, లేదా దేవుని యొక్క ఏదైతే పాత్రలో ఉంటుందో కుమ్మరింపబడి, మనం ప్రకటనలో చూస్తే అక్కడ 7 బూరలు ఊదినప్పుడు, తర్వాత 7 ఉరుములు వచ్చినప్పుడు అక్కడ డిఫరెంట్ దేవదూతలు వచ్చి పాత్రలు కుమ్మరించినట్టు ఉంటుంది. అక్కడ ఏంటిదంటే శ్రమ కుమ్మరిస్తున్నారు, అగ్ని వేయబడుతుంది. అయితే మనం ఇక్కడ ఒక జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యూదాలో కూడా చూసుకుంటే అక్కడ ఏంటంటే దేవదూతలు పాపం చేశారు, తర్వాత అటువలనే సొదొమ గొమొరాలు కూడా పాపం చేశారని రాయబడి ఉంది. అదే రకంగా మనం అగ్నితో దేవుడు ఒకవేళ ఒకరిని శిక్షిస్తున్నారు అంటే మనకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే సొదొమ గొమొర పట్టణాలు. 19వ అధ్యాయం మనము ఆదికాండంలో చూసుకుంటే అక్కడ సొదొమ గొమొరాల పట్టణం మీద ఏముంది? అగ్నిగంధకములు దేవుడైన యెహోవా అక్కడ కురిపించినట్టు మనం చూస్తాం. అంటే అగ్నిగంధకములు వారి మీదకి ఎందుకు కురిపింపబడ్డాయి అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అందరికి సింపుల్గా తెలిసింది ఏంటిదంటే దేవదూతలు వచ్చారు ఆ పట్టణం దగ్గరికి, వాళ్ళందరూ లోతు దగ్గరకు వచ్చేసి మీ ఇంటికి వచ్చిన మనుషులు మా యుద్ధకు పంపించండి. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే పిన్న వయసు నుంచి ముసలి వారి వరకు అందరూ వచ్చారంట పట్టణస్థులు, పురుషులు పిన్న వయసు నుంచి ముసలి వారి వరకు అందరూ వచ్చేసి, కొత్తగా వచ్చారు కదా మీ ఇంటికి, వారిని పంపించండి నా దగ్గరికి, మేము వాళ్ళని అనుభవించాలనుకుంటున్నాం, మా దగ్గరికి పంపించేసాను. లోతు వచ్చి అరుస్తాడు, అయ్యా అది కాదయ్యా, మీరు అంత ఘాతకానికి మీరు అవ్వద్దు, కావాలంటే నాకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళిపోండి, వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి. అక్కడ రాయబడిన మాటలు అయినా వాళ్ళు ఒప్పరు. అంటే అంత కళ్ళు మూసుకుపోయినాయి వాళ్ళకి. తర్వాత దేవదూతలు వాళ్ళు నిజంగానే కళ్ళు మూసేసి వాళ్ళు ఎక్కడున్నారు ద్వారం కనిపించకుండా చేయడం అన్నది మనం చూస్తాం. కాకపోతే దేవుడు సొదొమ గొమొరాల గురించి యెహెజ్కేలు గ్రంథంలో విచిత్రమైన మాటలు రాసి ఉంచారు. మనం అవి చాలా సింపుల్గా అనుకుంటాం, అంటే ఈ సొదొమ గొమొరాలు ఇంత పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష వచ్చింది అనుకుంటాం. కానీ యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే యెహెజ్కేలు 16వ అధ్యాయము
నేను చదువుతాను అందరు తీసినట్లయితే యెహెజ్కేలు 16వ అధ్యాయము 49వ వచనము. యెహెజ్కేలు 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లెలైన సొదొము చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయ క్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. చాలా సింపుల్గా ఉన్నాయి కదా వినడానికి ఇవి. మనం 19వ అధ్యాయం ఆదికాండంలో చూసుకుంటే వాళ్ళు చాలా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది అక్కడ. అంటే దేవుడు ఏర్పరిచిన, అంటే లేవియా కాండంలో అప్పటికి ఇంకా రాలేదనుకోండి, కానీ దేవుడు చెప్పాడు ఏంటిదంటే పురుషుడు సంయోగించొద్దు, స్త్రీని జత కూడకూడదు, లేదా ఏ జంతువుల్ని మనుషులు జత కూడకూడదు అన్నీ చెప్పారు. కానీ అవన్నీ చేస్తూ వచ్చారు సొదొమ గొమొర్రాలు. ఆ పాపం వల్లే దేవుడు శిక్షించాడేమో అని మనం అనుకుంటే యెహెజ్కేలు అంటున్నాడు లేదు కరెక్టే, ఆ పాపం కూడా ఉంది. కాకపోతే వాళ్ళ యొక్క ఫౌండేషన్ అంటే ఏంటిదంటే వాళ్ళ పాపంలో ఉన్న మొట్టమొదటి పునాది ఏంటిదంటే గర్వము, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి. 3 అంట. విచిత్రంగా ఉన్నాయి కదా వినడానికి. ఎందుకంటే మనకు అందరికి ఉంటాయి అవి, నాకైతే ఉన్నాయి, నాకు తెలిసి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాయి. ఏంటిది? గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఏంటిదంటే అది గర్వము అంటే అన్ని విషయాల్లో గర్వం అని కాదు, ఖచ్చితంగా మనలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా గర్వం ఉంటుంది. నేను సాఫ్ట్వేర్ అనో నాకు గర్వం ఉండొచ్చు, లేదా నేను బీటెక్ చేశానో గర్వం ఉండొచ్చు, లేదా నా దగ్గర ఆస్తుందనో గర్వం ఉండొచ్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా గర్వం లేకుండా ఉండదు మనిషికి. ఆ గర్వము పునాది అని చెప్తున్నాడు దేవుడు. 2వది ఆహార సమృద్ధి. మనకు ఇప్పుడు తినగల తిండి ఉంది, 3 పూట్ల కాదు 4-5 పూటలు కూడా తినగల స్థితి ఉంది మనకు, సమృద్ధి. 3వది నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. ఏంటిదా నిర్విచారం? దేనికంట? దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. అంటే విచారించట్లేదు మనం. ఏం విచారించట్లేదు? నా తోటి సహోదరుడు ఎలా ఉన్నాడు, నా తోటి సహోదరి ఎలా ఉంది, నా పక్కింటి వారు ఎలా ఉన్నారు, నా పొరుగింటి వారు ఎలా ఉన్నారు, నా సంఘంలో ఉన్నవారు ఎలా ఉన్నారు, నా బంధుమిత్రులు ఎలా ఉన్నారు అన్న విచారం లేదంట దానికి. అక్కడ మనం చూస్తే 14వ అధ్యాయంలో అనుకోండి, 14 అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము అంటాడు లోతుతో, నీకు ఏ స్థలం కావాలో తీసుకో అంటాడు. అప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, లోతు కనులెత్తి చూడగా సొదొమ గొమొర్రాల పట్టణము ఏదెను తోట వలె ఉండెనని రాయబడి ఉంటుంది అక్కడ. ఏదెను వనం అంటే దేవుడైన యెహోవా నిర్మించిన ఆ ఏదెను వనంలాగా అనిపించిందంట సొదొమ గొమొర్రా. అంటే ఏంటిది? సమృద్ధి, పచ్చదనం, ఏది కావాలంటే అది పండుతుంది, ఏది కావాలంటే అది చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటిదంటే దేవుడు మాట్లాడేది వారి నిర్విచారణ దేనికంటే సమృద్ధి అయిన జీవితం ఉంది వాళ్ళకి. అంటే సమృద్ధి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్సెసివ్, అంటే మిగిలిపోతుంది కానీ మిగిలిపోయింది కూడా ఇవ్వడానికి ఇష్టపడతలేదు. ఎందుకు? గర్వమును బట్టి. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే ఇక్కడ సింపుల్వే, ఇవి పెద్దవి కాదు, చిన్నవే. అంటే అగ్నిలో పడడానికి వారి కారకమైనవి ఏంటిదంటే గర్వము, తర్వాత సమృద్ధి అయిన జీవితము లేదా ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. ఎందుకు విచారం లేదు వాళ్ళకి అంటే సుఖంగా ఉన్నారు వాళ్ళు, చాలా అనుకుంటున్నారు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది, మనం ప్రశ్నించేది ఏంటిదంటే మనం అగ్నిలో నుంచి ఇంకొకరిని ఎలా లాగగలము అన్న ప్రశ్న మనం వేసుకుంటే మొదట మనకి ప్రేమ కనికరములు ఉండాలని దేవుడు మాట్లాడతాం. దేవునిలో ప్రేమ ఉండాలి, ఎదుటి వారి పట్ల కనికరం ఉన్నప్పుడు ఈ 3 మన దగ్గర రాకుండా ఉంటాయి. మనలో గర్వం ఉండదు, మనము ఆహార సమృద్ధి ఉన్నప్పటికీ మన సమృద్ధిలో నుంచి దేవుడు ఏమంటే మన లేమిలో నుంచి ఇమ్మంటాడు దేవుడు. అలాంటి సమృద్ధి ఉన్నప్పుడు ఇంకెంత ఇవ్వాలి? తర్వాత నిర్విచారమైన సుఖస్థితి. ఎందుకంటే ఆ నిర్విచారం దేనికంటే దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. అంటే చాలా సింపుల్ చెప్పాలంటే మనం ఇది నార్మల్ లైఫ్ అనుకుంటాం. ఇప్పుడు నేను ఒకరికి డబ్బు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి? దేవుడు నాకు ఉంచింది చాలు కదా, అంతే కదా. ఇప్పుడు నేను అర్ధ నుంచి ఏమైనా లాక్కుంటున్నానా? నేనేమన్నా తప్పు చేసి డబ్బు సంపాదించానా?
లేదా నా దగ్గర ఉన్న డబ్బు నేను ఎవరిదైనా దోచుకున్నదా, నా సొంత కష్టార్జితము నేను వాడుకుంటాను, నా పిల్లలకు ఉంచుకుంటాను, పక్కనోడి స్థితి నాకెందుకు? అది జనరల్ లైఫ్, నేను అదే అనుకుంటాను ఎవరైనా సరే. అంటే కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అది ఏమంటున్నాడు, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషము, అదే దోషం అంటున్నాడు దేవుడు. దోషం, పెద్ద దోషం ఏం చేయలేదు సొదొమ. ఆ దోషంతో ప్రారంభమై అది పెరుగుతూ 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 అంతు లేకుండా అయిపోయింది. పేతురు భక్తుడు ఇంకో మాట అంటాడు, ఏమంటాడంటే, నీతిమంతుడైన లోతు తన హృదయమును నొచ్చుకొనుచు ఉన్నాడని రాయబడి ఉంటుంది అక్కడ. అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో లోతు ఏం చేయలేకపోతున్నాడు. తన నీతిమంతుడైన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడు. గవిని దగ్గర కూర్చుంటున్నాడు. ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే, అమ్మ మీరు ఇక్కడ ఉండొద్దు, పదండి ఇంటికి వెళ్దాం, ఇక్కడ మీరు ఉంటే మిమ్మల్ని బతకనివ్వరు, ఇక్కడ ఉన్న జనాలు దరిద్రులు. అంటే మనోడు చేసే పని అది. గవిని దగ్గర కూర్చుని అంటే రెండు రకాలుగా ఆలోచిస్తారు చాలామంది. మనం పాజిటివ్గా ఆలోచిద్దాం. ఎందుకంటే భక్తుడైన పేతురు ఏమని రాయబడిందంటే అక్కడ, నీతిమంతుడైన లోతు తన హృదయాన్ని నొచ్చుకొనుచు అని రాయబడ్డాడు అక్కడ. అంటే నీతిమంతుడు కాబట్టి ఆయన చేసే కార్యాలు నీతి కార్యాలు కాబట్టి గవిని దగ్గర నుంచుని సాయంకాలం ప్రాతకాలం అప్పుడు ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈ సమాజంలో పడి భ్రష్టు పట్టిపోతారేమో అని తీసుకెళ్ళిపోవాలని కూర్చున్నారు. దేవదూతలు వచ్చారు, ఆయన తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది, లేదా దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటిదంటే, కొందరిని అగ్నిలో నుంచి లాగాలి. అంటే సొదొమ గొమొర్రాల పట్టణము నాశనం అయిపోయింది. ఆ పట్టణము ఇప్పుడు ఈ రేపటి రోజున భూమి ఆకాశములు కూడా వేండ్రముగా లయమైపోవడానికి అతి సమీపంగా ఉన్నది. అయితే ఆ అగ్నిలో పడకుండా ఇతరులను లాగాలంటే ఏం చేయాలి అంటే, ఏం చేయాలో పక్కన పెడితే ఏం చేయకూడదనేది దేవుడు చెప్తున్నాడు. ఏం చేయకూడదంటే, మనలో గర్వం ఉండకూడదు అంటున్నాడు. మనలో ఏముండకూడదంట, ఆహార సమృద్ధి ఉన్నప్పుడు నిర్విచారంగా మనం ఉండకూడదు. విచారణ చేయాలి. మన సొంత వారి పట్ల విచారణ చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల విచారణ చేయాలి, మన సంఘంలో విచారణ చేయాలి. మనం ఉన్న పరిస్థితుల్లో, మనమున్న స్థితిలో మన చుట్టుపక్కల ఉన్న వారిని పట్ల మన విచారణ ఎలా ఉంది అన్న ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఇది చిన్నదే కదా, ఇది నేను చేయకపోతే ఏం కాదు కదా అనుకుంటే కరెక్టే అది. కాకపోతే ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్నది తెలియదు మనకి. ఎందుకంటే ఏహెచ్కేలో చిన్నగా చెప్పేది ఏంటిదంటే, ఏహెచ్కేల ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మొట్టమొదట దోషారోపణ నీ చెల్లెలైన సొదొమ పట్ల ఏంటిదంటే ఈ మూడే చిన్నవే. గర్వం ఉంది వాళ్ళలో, ఆహార సమృద్ధి. లోతు చూశాడు, అప్పుడు పచ్చదనాన్ని చూశాడు, నాకు అదే కావాలని కోరుకుని వెళ్ళాడు, ఆ సముద్రంలో ఉండిపోయాడు. అందుకే మనం చూస్తే లోతుని తన కుమార్తెలను తన భార్యను పట్టుకుని లాక్కొస్తున్నప్పుడు తన భార్య వెనక్కి తిరిగి చూడలేకపోయింది. ఎందుకు? ముందుకే పరిగెత్తలేకపోయింది. ఎందుకు వెనక్కి తిరిగి చూడాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ సమృద్ధిని వదలలేకపోతుంది తను. ఎంత సమృద్ధి అంటే విలాసవంతమైన జీవితం. ఆ పట్టణము ఇప్పుడు అసలు చెప్పాలంటే రూపురేఖలు లేకుండా పోయినాయి. ఆ మృత సముద్రంలో సగం పట్టణం కలిసిపోయింది ఆ గంధకాములకు. అందుకే మృత సముద్రంలో అన్నీ తేలుతుంటాయి. మనం చనిపోదామని దూకినా మనం మునుగం ఆ మృత సముద్రంలో, తేలుతుంటాం. ఎందుకంటే ఆ అగ్నిగంధకాలకి అన్నీ కాలిపోయి ఆ నీళ్ళల్లో కలిసిపోయింది. ఆ నీళ్ళు ఏమంటారంటే అది వెయిట్ ఎక్కువైపోయింది, ఇంకా మునుగం, మనం తేలుతుంటాం. డెన్సిటీ ఎక్కువైపోయింది, అంటే మందం అంటారు కదా, మందం ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఒక క్యాప్ వాటర్లో వేస్తే తేలుతుంటుంది, అదొక మనం ఏమంటారు, అది స్క్రూ వేసామనుకోండి, స్క్రూ మునిగిపోతుంది. కానీ అదే స్క్రూని మనము వేరే డెన్సిటీ ఉన్న లిక్విడ్లో వేస్తే అది మునగదు, స్క్రూ తేలుతుంటుంది. నాకు తెలిసి కిరోసిన్లో వేస్తే మునిగిపోద్ది, గుర్తులేదు నాకు. కాబట్టి డెన్సిటీ ఎక్కువ ఉన్న దాంట్లో వేస్తే మనకి అది మునగదు, అది అట్లా ఆగిపోయి తేలుతూ ఉంటుంది. అట్లని మృత సముద్రం ఇప్పుడు తేలుతుంటుంది. ఎందుకంటే ఈ అగ్నిగంధకాలతో ఆ ప్రాకారాలన్నీ కాల్చివేయబడ్డాయి, అక్కడ ఉన్నవన్నీ కాల్చివేయబడి మృత సముద్రంలో కలిసిపోయి ఆ డెన్సిటీ ఎక్కువైపోయింది. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటిదంటే, మనం అగ్నిలో నుంచి కొందరిని లాగాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో దేవుడు చెప్తాడు. ఏం చేయాలన్నది మనం తర్వాత ఇప్పుడు చూసుకున్న సమయం ఎక్కువైపోయింది. ఏం చేయకూడదంటే, మన ముందు సొదొమ గొమొర్రాలో ఉంచాడు దేవుడు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గర్వించారు. మనలో ఏ గర్వం ఉందో మనమే పరీక్షించుకోవాలి. ఏ పరిస్థితులను బట్టి, లేదా ఏ స్థితిని బట్టి, లేదా దేన్ని బట్టి మనం గర్విస్తున్నామో ప్రశ్న మనకే దేవుడు వేశాడు. తర్వాత మన సమృద్ధిలో ఇతర వాళ్ళ పట్ల మనం చూస్తున్నామా లేదా అన్న ప్రశ్న కూడా దేవుడు మనకే వేస్తున్నాడు. అదే రకంగా సొదొమ గొమొర్రా తర్వాత అక్కడ మనం చూస్తే
కయ్యోను ఉంచాడు, బిలామును ఉంచాడు, కోరాహును ఉంచాడు. కోరాహు కయ్యోను పక్కన పెడితే బిలామును కూడా చూస్తే అది విచిత్రమైన స్టోరీ. మనకు బిలాము అందరికి తెలిసిందే. ఈ స్టోరీ చిన్నగా చెప్పేసి, అంటే వచనాలు ఏం తీయట్లేదు, ఎక్కువ వెళ్ళట్లేదు, పైన చెప్పేస్తాను, సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి. బిలామును కూడా చూస్తే చాలా విచిత్రం. బిలాము అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, బిలాము ఇశ్రాయేలీయుడు కాడు, కానీ సంఖ్యాకాండంలో ఉంటుంది మనకి 20 నుంచి 23 అధ్యాయాలు మనం చదువుకుంటే ఇంటికి వెళ్ళి. కానీ దేవుడైన యెహోవా బిలాముతో మాట్లాడాను. దేవుడైన యెహోవా దర్శనము ద్వారా బిలాముతో ఇలాగ మాట్లాడాను. విచిత్రం. ఆయన అన్యుడు, లేదా ఒక రకంగా చెప్పాలంటే సోది చెప్పుకునేవాడు బిలాము. అక్కడ రాయబడి ఉంటుంది సంఖ్యాకాండంలో, సోది చెప్పుకునేవాడు. కానీ దేవుడైన యెహోవా బిలాముతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఏంటంటే, బాలాకు జనాలను పంపిస్తాడు బిలాము దగ్గరికి. అయ్యా, బిలాముని రమ్మను, ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని అందరిని శపించడానికి బిలాముని పిలుచుకురా అంటే, బిలాము అంటాడు, అయ్యా మీరు ఆగండి, నేను యెహోవా యొద్ద కనిపెడతాను, ఆయన ఏం చెప్తే అది చేస్తాను. దేవుని దగ్గరికి వెళ్తాడు, దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా ఏం చేయమంటారంటే, నువ్వు వెళ్ళకూడదు. వెళ్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అయ్యా దేవుడు నన్ను వెళ్ళొద్దు అన్నాడు శపించడానికి, నేను వెళ్ళను, నేను రాను. వాళ్ళు వెళ్ళిపోతారు. బారాకు వాళ్ళకంటే ఘనమైన వాళ్ళని పంపించినట్టు అక్కడ రాయబడి ఉంటుంది. అంటే చెప్పాలంటే ఎమ్మెల్యేస్ని పంపించాడు అనుకుందాం ఫస్ట్. వాళ్ళు రావట్లేదని చెప్పి నెక్స్ట్ అందరు చీఫ్ మినిస్టర్స్ని పంపించాడు. అక్కడి నుంచి అందరు వచ్చారు. అందరు వచ్చి బిలాముతో, మీరు నాతో రావాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, అయినా నేను మళ్ళీ దేవుడిని వెళ్ళి అడుగుతాను అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటాడు, రేపు వాళ్ళు నీ దగ్గరకు వస్తే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు దేవుడు. కానీ నెక్స్ట్ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇమీడియట్గా వాళ్ళు వచ్చినట్టు అక్కడ రాయబడదు, ఆయన గాడిద గంత కట్టేసి పరిగెత్తుతున్నట్టు ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఖడ్గం దూసిన దేవదూత నుంచి ఉంటుంది అక్కడ. బిలాముకు కనిపించదు, కళ్ళు మరుగైపోయినాయి ఆయనకి. ఎందుకు? ధనాపేక్ష అవ్వచ్చు, లేకపోతే రాజు ఏదో సత్కరిస్తాడు నన్ను, లేదా ఇంత పెద్ద ప్రధానులను పంపించాడు, వాళ్ళతో పాటు నన్ను కూర్చోబెడతాడేమో, ఏదో ఆశ, తెలియదు మనకి ఏ ఆశ. మనకు ఒక రకంగా అనిపిస్తుంది, అదేంటి దేవుడు వెళ్ళొచ్చు అన్నాడు కదా ఉదయం లేచిన తర్వాత, మళ్ళీ ఎందుకు ఖడ్గం దూసుకుని ఎందుకు నుంచున్నాడు? ఒకటి ఏంటిదంటే, దేవుడు ఏమంటాడంటే అక్కడ, వాళ్ళు నీ దగ్గరకు వస్తే మరలా వెళ్ళమన్నాడు. మేబీ వచ్చారేమో, రాయలేదేమో మనకు తెలియదు, వచ్చిన తర్వాతే మనోడు బయలుదేరి ఉండొచ్చు. కానీ ఏంటిదంటే, హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆయన. సో మనోడు ఏంటిది, క్షపించేద్దామని వెళ్తున్నట్టున్నాడు. దేవుడు అక్కడ ఏం చెప్పాడు? క్షపించద్దు అని చెప్పాడు వాళ్ళని ఖచ్చితంగా. నువ్వు ఇశ్రాయేలుని శపించద్దు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళితే కూడా వారిని శపించద్దు, వాళ్ళని దీవించాలని చెప్పాడు. కానీ మనోడు హృదయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మో రాజును బట్టి లేదా ప్రధానులను బట్టి నేను శపించేద్దాం అనుకుని పరిగెడుతున్నాడు, మనకు తెలీదు. అక్కడ దేవుడు గాడిద నోరు తెరిచినట్టు చూస్తాం మనము. బిలాము అక్కడికి వెళ్ళి అద్భుతంగా ప్రవచించినట్టు మనం చూస్తాం. అక్కడ వాళ్ళని పొగిడినట్టు, వాళ్ళని ఏమంటారంటే దీవించినట్టు. బాగా కోపం వచ్చేస్తుంది, నిన్ను ఎందుకు పిలిచానయ్యా, నేను వాళ్ళని శపించడానికి నేను మిమ్మల్ని పిలిస్తే నువ్వు వచ్చి వాళ్ళని దీవిస్తావేంటి? బిలాము అంటాడు, దేవుడు నా నోట ఉంచిన మాట తప్ప నేను ఇంకేం చేయను అన్న మాట ఉంటుంది. తరువాత ప్రవచనాలు చెప్పినట్టు ఉంటుంది బిలాము. కానీ మళ్ళీ బాలాకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇశ్రాయేలు బాలాకుని వారి జనాంగాన్ని పట్టుకున్నప్పుడు బిలాముని చంపేసినట్టు కూడా ఉంటుంది. అంటే ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను చిన్న షార్ట్ బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్తాను. అయితే బిలామును మనకు అక్కడ ఉంచాడు, దేవుడు ఎన్నుకున్నాడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలుడు కాడు, మేబీ ఆయన ఆశ బట్టో, లేకపోతే ఆయన యొక్క కోరిక బట్టో, లేదా ఆయన చూయించిన విశ్వాసం బట్టో దేవుడు మాట్లాడాడు బిలాముతో. ఆయనని ఎన్నుకున్నాడు, నోటి బూరగా ఇశ్రాయేలును దీవించడానికి వాడాడు. మెస్సయ్య అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ గురించి కూడా, ఏదైతే నక్షత్రము యాకోబులో ఉదయించిన మనం చదువుతాం కదా, లూకా రాసిన సువార్తల్లో, ఏది జ్ఞానులందరూ నక్షత్రమును చూచి దేవుని దగ్గరకు వచ్చారు. బిలాము ప్రవచించిన ప్రవచనమే అది, నక్షత్రం యాకోబులో ఉదయించును అని. ఆ ప్రవచనాన్ని పట్టుకుని ఆ జ్ఞానులు అక్కడి నుంచి వచ్చారు. అంత పెద్ద ప్రవచనం ఇచ్చిన ప్రవక్త మరలా పడిపోవడము, మరలా బాలాకు వైపు తిరగడం, వాళ్ళకి వేరే రకంగా సహాయం చేయడము, ఆఖరిగా ఇశ్రాయేలు చేతులు హతమైపోవడం. అంటే ఇక్కడ ఒక డౌన్ఫాల్ చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ యూదా
భక్తుడు రాసేది ఏంటిదంటే, పరిశుద్ధులకి మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి? మీరు ఎత్తైన స్థితిలో ఉన్నారు, పడిపోవడానికి చాలా ఆస్కారం ఉంది. చాలా 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 ఆస్కారం ఉంది. కయ్యోను అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడాడు, ముందు మాట్లాడాడు, తర్వాత మాట్లాడాడు, కానీ తప్పు ఒప్పుకోలేకపోయాడు. దేవుడు శపించినప్పుడు కూడా అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత పెద్దది అన్నాడు, కానీ అయ్యా నన్ను క్షమించు అన్న మాట మాట్లాడలేకపోయాడు. ఆదామును పట్టుకున్నప్పుడు లేదా హవ్వను పట్టుకున్నప్పుడు మమ్మల్ని క్షమించు అని మాట్లాడలేకపోయారు. ఆమె చేసిన తప్పు, అవేమో సర్పం చేసిన తప్పు అని తోసేసుకుంటూ వెళ్ళారు. అంటే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, మనం ఎత్తైన స్థితిలో ఉన్నామంటే పడిపోకుండా ఎలా ఉండాలి. ఇందాక ఆరాధన వాక్యం కూడా అదే, మన బండను స్థిరపరిచేది 41 కీర్తన ద్వారా. మనకి చెవులు నిర్మించాడు దేవుడు. ఆయన మనల్ని పట్టుకొని మనం స్థిరపరుస్తాడు, తర్వాత ఆయన మాట్లాడతాడు. ఆయన మాటను బట్టి మనం నడవాలంతే. ఆయన మనం చేయి పట్టుకుంటాడు సరే, కానీ ఆయన స్వరాన్ని కూడా మనం వినాలి. చేయి పట్టుకుని గట్టిగా లాగలేరు కదండి ఎవరు, ఎందుకంటే దేవుడు లాగడు ఖచ్చితంగా. దేవుడు చేయి పట్టుకుంటాడు, రా నాన్న లెఫ్ట్ రా రైట్ రా అని చెప్పి పట్టుకుంటాడు అంతే, కానీ గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళాడు దేవుడు. ఎందుకంటే మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు దేవుడు. మనం చేయాలనుకునే దేవుడు చేయమంటాడు, కాకపోతే ఏం చేయాలో చెప్తుంటాడు. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలనుకుందామండి, మనం బోట్స్ చూస్తాం. మనం ఫస్ట్ టైం వెళ్తాం విజయవాడ, అందరికి తెలిసిందే. ఇక్కడి నుంచి పూణే వెళ్ళాలనుకున్నాం. పూణే వెళ్ళాలంటే మనకు తెలియదు, రోడ్ ఎక్కుతాం, గూగుల్ మ్యాప్స్ కూడా లేవనుకుందాం, లేదా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. మనం ఏం చేస్తాము, సైన్ బోర్డ్స్ చూస్తుంటాం. హైవే వచ్చినప్పుడే పూణే లెఫ్ట్ వెళ్ళాలి. అక్కడ పూణే లెఫ్ట్ అని కనిపించి మనం స్ట్రైట్ వెళ్తే ఏమంటారు, మనం పిచ్చోళ్ళు అంటారు. మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనం వెళ్ళకుండా ముందు వెళ్ళిపోతే మనం గమ్యాన్ని ఎప్పుడు చేరుకోలేం. ఆ సైన్ బోర్డ్ ఏదైతే ఉందో దేవుని యొక్క వాక్కు మనకు వినిపించేది. మనం వేరే స్ట్రైట్ వెళ్ళిపోతున్నా దేవుడు మన వెంటే ఉంటాడు, గట్టిగా పట్టుకుని లాక్కెళ్ళాడు దేవుడు. చెప్తుంటే అయ్యా నువ్వు తప్పు వెళ్తున్నావు, మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి రా అని. కానీ మనం వినము. ఎందుకు వినము? అక్కడ రాయబడి ఉంది, సొదొమ ఎందుకు వినలేదు? గర్వము చేత. తర్వాత ఇంకేముందంటే ఆహార సమృద్ధి ఉంది. చాలు మాకు ఏంటిది, సమృద్ధి ఉంది నాకు, నా జీవితంలో కావాల్సిన దానికంటే ఎక్కువ మూలుగుతుంది, నాకు అవసరం లేదు. అందుకే ధనవంతుడు అంటాడు, నేను ఏమంటాడండి ఆయన ధనవంతుడు, సుఖింతను, తింటాను, ధరించుకుంటాను, సుఖిస్తాను, ఆనందిస్తాను. దేవుడు ఏమంటాడు, వెర్రివాడా నీ ప్రాణం ఈరోజు నేను అడుగుతున్న వెట్టెళ్తావు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఒకటి, ముందు మనం దేవుని ప్రేమలో ఉన్నామా అన్న ప్రశ్న వేస్తున్నాడు. ఇతరుల పట్ల మనం కనికరం చూపిస్తున్నామా? మూడోది, మనలో ప్రేమ ఉండి ఇతరుల పట్ల కనికరం ఉన్నప్పుడు అప్పుడు అగ్నిలో నుంచి లాగడానికి ప్రయత్నం చేయగలం. మనం ఎలా లాగుతాం అదంతా తర్వాత దేవుడు సమయాన్ని ఇస్తే మనం నెక్స్ట్ టైం చూసుకుందాము. అయితే అగ్నిలో మనం ఉండకుండా, ఫస్ట్ మనం లాగాలంటే మనం ఉండకూడదు కదా. మనం ఉండకూడదు అంటే ఎలా అంటే, సొదొమని మనం జ్ఞాపకం చేస్తాం. మనలో ఉన్న గర్వాన్ని పక్కన పెట్టమని. ఎందుకంటే మొదటి నుంచి గర్వమే కింద పడేసేది. యెషయా 14 అధ్యాయంలో ఏముంటుందండి, తేజో నక్షత్రమా నువ్వు ఆకాశం నుంచి ఎట్లా పడతావు నీకు గుర్తుందా? సాతాను గురించి మాట్లాడుతూ, నువ్వు ఆకాశం నుంచి ఎలా పడ్డావు? నేను ఆకాశమునికి ఎక్కిపోదెను, నేను సభాపర్వతం మీద కూర్చుండేదను, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండేదని నీవు హృదయంలో గర్వించితివి కదా. గర్వము. తర్వాత ఆదాము అవ్వలు కూడా పాపం చేశారు. దేవుడు వచ్చి ఎన్కౌంటర్ చేసినప్పుడు గర్వించారు. అంటే తప్పు నాదే అని ఒప్పుకోవడానికి ఇష్టం, నువ్వు ఇచ్చావు కదా, వాళ్ళని బట్టి జరిగింది, ఇది నాదేం లేదు తప్పు. కయ్యోను కూడా అంతే, నాదేం తప్పు లేదు, నువ్వు ఇచ్చిన దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నాదే, అంతేగాని నేను చేసిన తప్పేం కాదు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు మనోడు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, బిలాము కూడా దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవునితో విచారం చేసిన వ్యక్తి, దేవునితో చెప్పాలంటే ఒక అన్యుడు మాట్లాడినట్టు మనం అక్కడ చూస్తాం. ఒక సోదెగాడు దేవుడు ఎన్నుకున్నాడు, కానీ ఒకానొక సమయంలో తను కూడా పడిపోయి ఇశ్రాయేల్ చేతిలో హతమైనట్టు రాయబడి ఉంటుంది అక్కడ. సంఖ్యాకాండం 23-24 అధ్యాయాలు మనం చూస్తే ఆ పట్టణాన్ని వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు బిలాముని చంపేసినట్టు. ఎందుకు చంపేశారు? వ్యతిరేకంగా నుంచుంటేనే కదా, వీళ్ళతో పాటు నుంచుంటే చంపరు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది ఏంటిదంటే,
మనము దేవుని ప్రేమను నిల్చున్నామా లేదా, ఇతరుల పట్ల కనికరం కలిగి ఉన్నామా లేదా, మనము అగ్నిలో పడకుండాన్నట్లు మనం జాగ్రత్త పడుతున్నామా లేదా, ఇవన్నీ ఉన్నప్పుడు ఇతరులను లాగడానికి ప్రయత్నిస్తున్నామా లేదా. ఈ 4 ప్రశ్నలు దేవుడు మనలో ఉంచాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.